Hi guys, welcome to our channel. Friends, today our recipe rice kheer అండి. ఫెస్టివల్ అప్పుడు కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా నోరు తీపి చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా రైస్తో కీర్ని చేశారంటే ఇష్టంగా తినేస్తారండి. మరి లేట్ చేయకుండా ఈ కీర్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పుల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుల్ని, అలాగే ఒక 6-7 యాలకుల్ని, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మంచి కలర్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు షుగర్ని, అదే విధంగా 1 కప్పు వరకు పాలని యాడ్ చేసి ఇవి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ వచ్చేసి ఈ కీర్లో టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పలుకులు అనేవి లేకుండా పర్ఫెక్ట్ క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇదే మిక్సీ జార్లో చూడండి, నేను 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. ఈ రైస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రవ్వగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న బాస్మతి రైస్ ప్లేస్లో మీరు ఎటువంటి రైస్నైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. దీనిని పక్కన పెట్టుకొని కీర్ని ప్రిపేర్ చేసుకునే విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో సరిపడినన్ని పాలని యూజ్ చేయండి. నేను 3 టేబుల్ స్పూన్ రైస్కి గాను ఇలా 1 లీటర్ వరకు పాలను తీసుకున్నానండి. ఈ విధంగా పాలని చక్కగా మరిగించుకొని కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు పాలను మరిగించుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకుంటూ ఆ రైస్ని కుక్ చేసుకోవాలండి. చక్కగా అంటే ఓవరాల్గా రవ్వగా గ్రైండ్ చేసుకున్న రైస్ని రవ్వని మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, ఒకసారి మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ రవ్వ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అనిపించినప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ యాడ్ చేసిన ఆ పేస్ట్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఈ క్రీమ్ని యాడ్ చేయడం వలన టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుందండి. సో మనం కండెన్స్డ్ మిల్క్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇది కుక్ అవుతూ ఉంటుందండి. దీనిని ఒక సైడ్ కుక్ చేస్తూ మరో సైడ్ ఒక కడాయిని తీసుకొని దానిలో 1 కప్పు పాలను తీసుకున్నాం కదా, అదే కప్పుతో మరో 1 కప్పు షుగర్ని తీసుకొని హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పాటు కుక్ చేస్తూ ఉన్నాము. అంటే ఇలా మిక్స్ చేసుకుంటూ షుగర్ అనేది మల్ట్ అవటం స్టార్ట్ అవుతుంది కదా, ఇలా వన్స్ షుగర్ మొత్తం మల్ట్ అయిపోయిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ షుగర్ అనేది చూడండి, ఈ సిరప్ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి. వెంటనే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కుక్ చేస్తున్న పాయసంలో యాడ్ చేసుకోవాలి, అంటే కీర్లో యాడ్ చేసుకోవాలి. మరి ఆ క్యారమెల్ వాటర్ అనేది ఎక్కువగా మరిగించుకున్నాము అంటే చేదు వస్తుందండి. సో అలా కాకుండా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించిన తర్వాత వెంటనే ఈ కీర్లో యాడ్ చేసుకొని వెంటనే మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. అలా వెంటనే కలపలేదు అని అంటే క్యారమెల్ అనేది గడ్డ కట్టేస్తుంది. సో ఈ విధంగా ఈ కీర్లో ఇలా క్యారమెల్ని ప్రిపేర్ చేసి యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా అయినా సరే షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి, కానీ అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. 2 మాత్రం టేస్ట్ చాలానే బాగుంటాయి. సో ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇంకా చివరిగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, పిస్తా పప్పుల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. సూపర్ టేస్టీ రైస్ కీర్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎటువంటి ఫెస్టివల్స్ అయినా చుట్టాలు వచ్చినా కానీ ఇలా చేయండి, చాలా బాగా ఇష్టపడుతుంటారు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.